At Anurag University, be everyone you dream to be. మీ అబ్బాయి విషయానికి వస్తే యుఎస్లో ఎయిర్ ఫోర్స్కి సంబంధించి సార్ నాకు తెలిసి ఇండియాలో ఇప్పటివరకు ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఎయిర్ ఫోర్స్లో ఆ పొజిషన్కి వెళ్ళింది లేదు. సో ఫస్ట్ పర్సన్ అనుకుంటాను. ఆల్ ఇండియాలో ఫస్ట్ పర్సన్ సెలెక్టెడ్. సో అసలు ఏం జరిగింది యాజ్ ఎ ఫాదర్గా? నా పెద్ద కొడుకు సివిల్ ఇంజనీరు, వాడు అక్కడ యుఎస్లో చదువుకున్నాడు. వాటిలో మాస్టర్స్ అన్ని అక్కడే చేసాడు. ఆ తర్వాత ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. సో అట్లా వాడికి ఏదో లింక్తో ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేయడానికి లోపలికి వెళ్ళాడు, సివిల్ వర్క్ చేయడానికి. ఇంకా పెద్ద పెద్ద వర్క్స్ అవి చేయాలంటే అక్కడ ఎయిర్ ఫోర్స్లో చాలా స్ట్రిక్ట్ కదా, ఎవరిని పడితే వాళ్ళు లోపలికి రానివ్వరు కదా. ఎయిర్ ఫోర్స్లో కూడా ట్రైనింగ్ తీసుకొని ఉండాలి, ఎనీ కాంట్రాక్ట్ ఆర్ ఇంజనీర్. అంటే లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్లు ఉంటాయి, వార్ ఫీల్డ్లో చేసేవాళ్ళు వేరు. ఒక మన సమాజంలో ఎన్నైతే ఉంటాయో అన్నీ పరిదాంటూ ఉంటాయి. వంట వండేవాళ్ళు, ఇంజనీర్స్, డాక్టర్స్, సైంటిస్టులు, నర్సులు, రోడ్లు వేసేవాళ్ళు, అన్నీ గార్డెనింగ్ చేసేవాళ్ళు, నీళ్లు కొట్టేవాళ్ళు అన్నీ ఉంటాయి కదా. అట్లా ఒక సివిల్ ఇంజనీర్గా నా కొడుకు అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇండియా నుంచి చాలామంది ఆ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని రాశారు. భారతదేశం నుంచి వాడు ఒకడే సెలెక్ట్ అయ్యాడు. జస్ట్ కంప్లీట్ అయిపోయింది. కాయినింగ్ సెరమనీ అని జరుగుద్ది. ఆ సెరమనీకి తల్లిదండ్రులు మమ్మల్ని కూడా పిలిచారు. మేము కూడా వెళ్ళి అక్కడ పాల్గొని వాడిని విష్ చేసి వచ్చామన్నమాట. వాడి భవిష్యత్తు ఇంకా అక్కడే వాడు నిర్ణయించుకున్నాడు. సో అక్కడ వాడు ఇంకా ఐ లవ్ యూ మై డియర్ సన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ చిరంజీవి ఆకుల, ఐ లవ్ యూ మ్యాన్. డ్రీమ్స్లో మొట్టమొదటిసారి చెప్తున్నాను నీ గురించి. ఈజ్ ద ఓన్లీ వన్ పర్సన్ ఎంటరింగ్ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ ఫోర్స్. చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నువ్వు గన్ పట్టుకొని ఉంటే రియల్గా మేము కథల్లో రాస్తుంటాం, రియల్ హీరోకి తేడా నేను చూశాను రా. నా కడుపును పుట్టడం, నీకు అన్నయ్య పేరు చిరంజీవి అని నీకు పెట్టుకోవటం, ఆయన ఆశీస్సులు నీకు మెండుగా ఉన్నాయి. ఎప్పుడు చిరంజీవి అన్నయ్యకి థ్యాంక్ఫుల్గా ఉండాలి కూడా, ఎంటైర్ మన ఫ్యామిలీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ రా. మా బాబుకి చిరంజీవి గారి పేరు పెట్టుకున్నాను అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలో, ఇప్పుడు కాదు సార్, మీరు రచయితగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా చిరంజీవి గారి మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ వస్తూనే ఉన్నారు. సరే, మధ్యలో ఏదో ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. బట్ ఇప్పుడు చిరంజీవి గారితో మీ అసోసియేషన్ కానీ మీ రిలేషన్ కానీ బాగుందా? మీకు యాక్సెసిబిలిటీ ఉందా? నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఏ డిస్టర్బెన్స్ అయితే జరిగిందో ఆ డిస్టర్బెన్స్కి ప్రధానమైన కారణం నువ్వు రచయితవు కాబట్టి నేను చెప్తున్నాను సార్. ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ అనే ఒక పదం ఉంది. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు మనం ప్రేమిస్తున్నాం, కొన్ని కోట్ల మంది భగవంతుని పూజిస్తుంటారు, కానీ భగవంతుడు అందరికీ అనుగ్రహించడు కదా సార్. అట్లాగే ఎక్స్పెక్టేషన్ ఒక హ్యూమన్ బీయింగ్ని ఇంకొక హ్యూమన్ బీయింగ్ ఎక్స్పెక్టేషన్లో ఉండకూడదు అన్నది నాకు ఆలస్యంగా తెలిసింది. ఓకే, నేను ప్రేమించవచ్చు, వాళ్ళు ప్రేమించాలని రూల్ ఏంటి? మీరు ప్రేమించిన అంత తీవ్ర స్థాయిలో కదా, అసలు ప్రేమించలేకపోయినా కూడా మనకి రైట్ లేదు కదా అనేది నాకు ఒక పెద్ద ఫిలాసఫీలో బుక్ చదివినప్పుడు ఏర్పడింది. అది ఏర్పడ్డప్పుడు ఏంటంటే, మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు అవతల వాళ్ళ గురించి. అవతల వాళ్ళ దగ్గర నుంచి మనమే జీరో ఎక్స్పెక్టేషన్తో ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. సో అప్పుడు నేను సారీ చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలియక చేశాను కదా. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో తప్పులు చేస్తారు, వాళ్ళు సారీ చెప్పకపోవచ్చు. వాళ్ళ అంతరాత్మకి మాత్రం అద్దంలో ముందు కూర్చున్నప్పుడు మాత్రం వాళ్ళకి దారుణంగా ఇచ్చేస్తుంది. సార్, అంటే డిస్కషన్ వచ్చింది కాబట్టి ఓపెన్ అవుతున్నాను. ఎవరికి తెలుసద్దో ఎవరికి తెలియదో పక్కన పెడితే, ఇంత సాహిత్యం ఉన్న, ఇంత విద్య తెలిసిన, ఇంత జ్ఞానం ఉన్న చిన్ని కృష్ణకి ఆ రోజే, ఆ క్షణమే, మాట్లాడే ఆ మూమెంట్లోనే మీ మనసాక్షికి తెలుస్తుంది కదా ఇది తప్పని. తెలియలేదు. నేను బుక్ చదివినప్పుడు ఎక్స్పెక్టేషన్ కిల్స్ అనే బుక్ చదివాను. అప్పుడు నాకు అర్థం. ఎన్ని సంవత్సరాలు మదన పడ్డారు ఈ బాధతో? నేనే మొదలుపడలేదు. నేను మాట్లాడింది పెద్ద దుర్మార్గము, తప్పు అని నేనేమి ఇప్పటికి కూడా అనుకోవట్లేదు. నేను మాట్లాడి ఉండకూడదు, నా అంతరాత్మ చెప్పింది. ఓకే, అది తప్పని అవతల వాళ్ళు భావించారు. భావించినప్పుడు ఎక్స్పెక్టేషన్ కిల్స్ అనే బుక్ చదివాను. ఐ సెడ్ సారీ, దట్స్ ఇట్.
దట్ ఈస్ ఓవర్ ద మ్యాటర్. మ్మ్. నో డిగ్రేడేషన్, నో క్యారెక్టరైజేషన్ కిందకి వెళ్ళడం అనేది ఎప్పటికీ ఉండదు. మ్మ్. ఇప్పుడుందా మీకు ఆ అసోసియేషన్ కానీ ఆ క్లోజ్నెస్ కానీ ఈ రోజుకి వెళ్ళి కథ అదే చెప్పేంత? నేను అదే చెప్పింది, నా సైడ్ నుంచి ఎప్పుడూ ఉంటుంది. మ్మ్. వాళ్ళకి మన మీద ఉండాలంటే రూల్ లేదంట. అంటే నేను ఓపెన్గా అడుగుతున్నాను, ఇంకా ఓపెన్గా అడుగుతున్నాను. చిరంజీవి గారు చిన్ని కృష్ణ అని దగ్గర ఆయన అడగాలి కదా, నన్ను కాదు. మ్మ్. ఇప్పుడు అవతల వాడి మనసులో ఏమున్నది అనేది నన్ను అడుగుతున్నారు మీరు. మ్మ్. అది ఇట్స్ రాంగ్ క్వశ్చన్. బట్ మీరు మధ్యలో వెళ్ళొచ్చారు కదా. భగవంతుడు రేపు ఏం చేస్తాడు ఎలక్షన్లో అనేది ఎవరైనా ప్రిడిక్ట్ చేయగలరా? చేయలేరు కదా. అది ఆయన మనసులో ఉంది అంతే. మనకు అనవసరం సబ్జెక్టు. మనకి మీరు మీ ఇష్టపడ్డ పార్టీని మీరు ఇష్టపడతారు, నేను నా ఇష్టపడ్డ పార్టీని నేను ఇష్టపడతాను, నేను ఓటేస్తాను, ఇచ్చేస్తాను. ఎవరు రూల్ చేయాలని ఆయన కదా డిసైడ్ చేస్తాడు. అట్లా అంటే సారీ టు నేను డ్రాగ్ చేయాలని అనుకోవట్లేదు. మీరు మధ్యలో వెళ్ళి చిరంజీవి గారిని కలిసి వచ్చారు. ఆయన చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు, అన్నీ పక్కన పెట్టేశారు. చిన్న కృష్ణ కథ ఉంటే చెప్పు అని చెప్పి కలిసి పనిచేద్దామని చెప్పి అన్నారని చెప్పారు. చేస్తామని చెప్పాను కదా నేను. అయితే ఎందుకు అది టేబుల్ మీద ఉంది, అది అమ్మవారి గ్రీన్ సిగ్నేచర్ పెడితే అయిపోతుంది సార్. అయితే ఇది ఒక సీరియస్ క్వశ్చన్. మొత్తం ఎంటైర్ సౌత్లో కానీ నార్త్లో కానీ చూసుకుంటే వాళ్ళ ఇండస్ట్రీలో, నేను ఇక్కడ మతాల గురించి మాట్లాడట్లేదు, ఉన్న పరిస్థితి గురించి మాత్రమే చెప్తున్నాను. అన్ని రకాల మతాలకు చెందిన మనుషులు టెక్నీషియన్స్గా కానీ స్టార్స్గా కానీ అక్కడ పర్సంటేజ్ కలిసి పనిచేసుకునే విధానం చాలా ఎక్కువ ఉంటుంది. ముస్లిమ్స్ ఎక్కువ మంది కనిపిస్తారు, క్రిస్టియన్స్ ఎక్కువ మంది కనిపిస్తారు, హిందువులు ఎక్కువ మంది కనిపిస్తారు. అన్ని రకాల టెక్నీషియన్స్ మనుషులు ఆ ఇండస్ట్రీలో ఉంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రమే ఎందుకు ఆ సమైక్యత తగ్గిపోయింది? నేను సమైక్యత తగ్గిందన్న కానీ నెంబర్ తగ్గిపోయింది. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో కానీ హిందూ స్టార్స్ ఉంటారు, ముస్లిం స్టార్స్ ఉంటారు, క్రిస్టియన్ స్టార్స్ ఉంటారు, టెక్నీషియన్స్ కూడా అలాగే ఉంటారు. తమిళనాడుకు వచ్చినా సరే, తమిళనాడులో కూడా టాప్ టెక్నీషియన్స్ ఉంటారు, దళితులు ఉంటారు. సో అన్ని రకాల మనుషులు ఆయా ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. బట్ టాలీవుడ్కి వచ్చేసేలేకే బెంగాల్లో ఉంటారు. టాలీవుడ్కి వచ్చేసేలేకే ఆ పర్సంటేజ్ బాగా తగ్గిపోతుంది అనేది ప్రశ్న. ఇది మీరు గమనించారా? నాకు ఎప్పటి నుంచో తెలుసు. దీని మీద ఒక చిన్న ఆర్టికల్ కూడా నేను బుక్లో రాస్తాను. వై అనేది అంటే దీన్ని ఎట్లా అనాలిసిస్ చేయాలంటే, ఒక ముస్లిమ్స్లో మంచి మంచి సంగీత దర్శకులు ఉన్నారు, మంచి మంచి లిరిసిస్టులు ఉన్నారు, హిందీలో కానీ బెంగాల్లో కానీ. సో మలయాళంలో ఉన్నారు, నేషనల్ అవార్డు విన్నర్స్ ఉన్నారు, రైటర్స్, అద్భుతమైన సినిమాలు చేసిన వాళ్ళు తమిళ్లో ఉన్నారు, క్రిస్టియన్స్లో ఉన్నారు, దళితులు ఉన్నారు. వై నాట్ ఇన్ తెలుగు సినిమా అనేది ఎవరి చేతుల్లో అయితే ఇండస్ట్రీ ఉందో వాళ్ళని అడిగితే కరెక్ట్గా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. చిన్ని కృష్ణ దీనికి సమాధానం చెప్పడానికి భయపడుతున్నాడా? నేనేం భయపడలేదు. ఇప్పుడు కూడా చెప్పాను కదా, బలవంతుడు బలహీనుడు, జ్ఞానవంతుడు అజ్ఞాని, డబ్బున్నవాడు పేదవాడని మనం అసలు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాం. ఆ జానర్లో జరుగుతున్నటువంటి అతి పెద్ద మాఫియా, ఆ మాఫియాలో బలైపోతున్నటువంటి అట్టడుగు వర్గాల్లో పుట్టినటువంటి దళిత సోదరులు ఒక్క పాట తెలంగాణలో విప్లవాత్మకమైన పాట రాస్తే గద్దర్ గారు, అదే గద్దర్ గారిని నీ కాలి మీద పుట్టి మచ్చను నేనమ్మ అని దాసనారాయణరావు గారు అట్లాంటి వాళ్ళు తీసుకొని పెద్ద పెద్ద హిట్లు. ఒక ఉద్యమంలో కేసీఆర్ గారు రాసినటువంటి దళిత సోదరులు ఎంతోమంది ఎంత గొప్ప పాటలు రాశారు, ఎంత గొప్పగా పోర్ట్రేట్ చేశారు అనేది ఇక్కడ ఏమవుతుందంటే, తెలుగు ఇండస్ట్రీ వరకు సినిమా పరిశ్రమ రాజకీయం రెండు బ్లెండ్ అయినాయి, బ్లెండ్ చేశారు అనమాట. సో బ్లెండ్ అంటే మీకు తెలుసు కదా, కానీ అది అవ్వకూడదు కూడా, అవ్వవు అని చేస్తున్నారు. అయింది. ఆ చేయటం వల్ల నష్టం వాళ్ళకే. ఇప్పుడు ఒక దళిత సోదరుడు, ఒక ముస్లిం సోదరుడు సంగీతము, రెహమాన్ గారు ఎట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్, నేను కాక మొన్న పెద్ద సాంగ్స్ అసలు ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు అసలు. సో అట్లా రిలీజియన్ చూసే ఒక గుణం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ఉంది. చాలామంది ఖండిస్తారు పెద్దవాళ్ళు, నాకు చాలామంది పరిచయం, అసలు అట్లాంటి ఇదే లేని వాళ్ళు చాలామంది ఉన్నారు.
అరవింద్ గారు, దత్ గారు, సురేష్ బాబు గారు వీళ్ళంతా కూడా అట్లాంటి ఏం పట్టించుకోరు. మా మధ్య కూడా వచ్చినా కూడా డిస్కస్ చేసి అవన్నీ ఏంటండి క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్ అయితే అంటారు అనమాట. సో అట్లాంటి వాతావరణాన్ని పోగొట్టుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఎంతైనా ఉంది. ఇది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక అజ్ఞానులు చేసే ఒక చిన్న చీప్ పనులు అనమాట. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు చెప్పు? బట్ నెంబర్ మనకు జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? ఇదో ఈ కులమత లెక్కలు ఏదో ఫ్లాప్ ఇచ్చినా పర్లేదు, నేను పలాని కులం వాడుతూ పలాని మతం వాడుతూ తిరగడం అంటాడు అజ్ఞాని. జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే టాలెంటే ఇంపార్టెంటు. ఆ టాలెంట్ అనేది ఎవడు సొత్తు కాదు, మన కులానికో మన మతానికో అది ఆపాదించబడలేదు ఇప్పుడు కూడా. ఈ సృష్టిలో ఉన్నటువంటి పెన్ను, ఫ్యాను, ఏసీ, మైకు, టీవీ, రోడ్లు ఏంటి మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి స్క్రీన్స్, కెమెరాసు, సినిమా ఫీల్డ్లోని తీసుకుంటే అన్ని క్రాఫ్ట్లో ఉన్న టెక్నాలజీ, ఎడిటింగ్ షూట్లు అన్నీ కూడా ఇంకో దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ సాధించినవి అన్నటువంటి జ్ఞానవంతుడు ఇప్పుడు అట్లాంటి చీప్ అండ్ వల్గర్ క్లాస్ 4 థాట్ ప్రాసెస్లో ఉండదు. అట్లాంటి వారు ఎవరన్నా తగిలినా నాకు తగులుతుంటారు రోజు. వీడు జ్ఞానవంతుడు కాగాక అని మనసులో అనుకుని వెళ్ళిపోతుంటారు. దీవించండి వాడితో